ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానాల 18 ఆదర్శ సూత్రాల్లో మరొక ఆదర్శ సూత్రమైన విగ్రహారాధన సంపూర్ణ నిషేధం గురించి మీ మాటల్లో సార్. ఈ వ్యక్తిని పూజించకూడదు, వ్యక్తులు ఉండాలి, వ్యక్తులను ఆదరించాలి, పూజించకూడదు. విగ్రహాలను ప్రతిష్ఠించుకోవచ్చు, విగ్రహాల్లో మన రాముడి జీవిత చరిత్రను చూసుకోవచ్చు. కానీ విగ్రహానికి చీర కట్టి, బట్ట కట్టి, దాన్ని హారతిచ్చి, బొట్టు పెట్టి విగ్రహ ఆరాధన కూడదు. ఫోటో పెట్టుకుంటాం, అలాగే విగ్రహం ఉంటుంది. పూర్వకాలంలో ఫోటోలు ఉండేవి కావు, విగ్రహాలు చేసుకునేవారు. కానీ ఫోటోల్ని పూజించడము, ఫోటోల్ని ఆదరించడము అదేమిటో. మూర్తి పూజ మెట్టు కాదు అకర్త అన్నాడు స్వామి దయానంద సరస్వతి. కనుక ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి మూర్తి పూజ మెట్టు కాదు. కనుక ఈ విగ్రహారాధన, వ్యక్తి యొక్క ఆరాధన, వ్యక్తి కాళ్ళకి మొక్కడాలు, ఇవన్నీ కూడాను ఆ పెద్ద ఆశీర్వాదం పొందడం అని చెప్పేసి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద పోసుకోవడం అనేది, ఆ దుమ్ముతో కడిగిన ఆ నీళ్ళన్నీ నెత్తి మీద పోసుకోవడం అనేది అంత అనారోగ్యకరమైన విషయం. కనుక ఇలాంటి కర్మకాండాలన్నీ తీసేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.